హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ ఫుడ్ ఫ్యాక్టరీ. సో మరి ఈరోజు మనం చేపల పులుసు మామిడికాయ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. సో ఫస్ట్గా మనం గ్యాస్ వెలిగిద్దాం. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. సో మనం ఆయిల్ కొంచెం సరిపడినంత ఆయిల్ వేద్దాం. ఓకే అండి, మరి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదో చూద్దాం. చూసిన తర్వాత మెంతులు ఒక టీ స్పూన్ తీసుకొని మెంతులు వేస్తాం. ఓకే అండి, మరి మెంతులు అంతలోకి హీట్ అవుతాయి కాబట్టి సో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు అండ్ ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు మెంతులు వేడెక్కాయి కాబట్టి మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సో మరి నేను ఇందులో కరివేపాకు వేయాలి, ఎందుకంటే లాక్డౌన్ కారణంగా నేను కరివేపాకు కొనలేదు. సో మరి అది కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. చిన్ని ముక్కలుగా కోసుకొని ఆనియన్స్ వేయాలి. కొంచెం హైలో పెట్టుకుందామండి, త్వరగా అవుతుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మనం 2 మామిడికాయలు తీసుకోవాలండి. 2 మామిడికాయలు తీసుకొని వాటి తొక్క తీసి చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం అందులో ఉడికించాలి. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇట్లా మెత్తగా పేస్ట్ అవుతుంది. సో మనం పప్పు గుత్తితో మనం దాన్ని ఇట్లా స్మాష్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా స్మాష్ చేసుకొని సో నేను ముందుగానే బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఇట్లా ఉడుకుతుందండి. ఇట్లా ఉడికిన తర్వాత మనం దాన్ని స్మాషింగ్ చేసుకోవాలి. పప్పు ఎట్లా స్మాష్ చేసుకుంటామో అట్లా దీన్ని కూడా అట్లనే చేసుకోవాలి. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి అండ్ తర్వాత టొమాటో వేసుకోవాలి. చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని టమాటో వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. సో దీని మీద ఒక మూత పెట్టుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంటే ఓకే అండి. మరి ఇప్పుడు 2-3 మినిట్స్ అయిపోయింది కాబట్టి టమాటాలు, సో ఆనియన్స్ టమాటాలు ఇట్లా ఫ్రై అవుతాయండి. సో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మనం చాలా సింపుల్గా వంట చేసుకుందాం, ఎందుకంటే ఉన్న దాంట్లోనే మనం పెద్దగా కాకుండా ఈజీగా ఇప్పుడు కారం తీసుకుందామండి.
సో మనం ఎలాగో పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్లు కారం తీసుకుందాం. అంటే కొంతమంది ఎక్కువగా స్పైసీగా తింటారు, అది మీ ఇష్టం. నేనైతే 2 స్పూన్లు వేస్తాను. సో దీని తర్వాత నేను కొంచెం పసుపు వేస్తా. 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. సో ఎందుకంటే చేపలు కాబట్టి. సో చాలామంది గరం మసాలా వేసుకుంటారు, అవన్నీ వేసుకుంటారు. సో నేను ఇప్పుడు ఏం వేయను, జస్ట్ కారం, పసుపు. సో ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ తగినంత వేసుకుందాం. కొంతమంది సాల్ట్ ఎక్కువగా తింటారు, కొంచెం తక్కువగా ఉంటారు. సో ఎవరి ఒపీనియన్ అనేది, నేను మాత్రం మీడియంగా వేసుకున్నాను. సో చూసారు కదండి, చేపలు ఇట్లా ఫస్ట్ మనం శుభ్రంగా చేపలను కడుక్కున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు ఈ 3 వీటికి బాగా పట్టించి అప్పుడు ఈ సిమ్లీలో ఉండగా ఈ చేపలని ఇట్లా సో మనం చేపలని ఇట్లా కలుపుతామండి ఒక్కసారి. ఓకే అండి. సో మనం వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి మనం ఇట్లా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. బాటిల్తో నుంచి గ్లాస్లో వాటర్ వేస్తున్నా అండి, ఎందుకంటే లెక్కగా ఉంటుంది కాబట్టి. సో నేను 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంటే చేపలు మునిగేంత వరకు వేస్తే కనుక కొంచెం బాయిల్ అవుతుంది ఆ హీట్కి. సో మరి గరిటె పెట్టి మనం ఇట్లా బాయిల్ చేస్తే కనుక, గరిటె పెట్టి మనం ఇట్లా కలిపితే కనుక చేపలు చెదిరిపోయే అవకాశం ఉంది. ఓకే అండి. సో మనం వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి మనం ఇట్లా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. ఓకే అండి, మరి పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు, చేపలు మామిడికాయ పులుసు. సో చూసారుగా ఎమ్మి చేపలు మామిడికాయ పులుసు ఎలా చేయాలో. సో మరి మీకు ఈరోజు నేను ఈ రెసిపీ చెప్పాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మళ్ళీ మనం ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. ఓకే అండి, మరి అంతవరకు కూడా మా ఛానల్ని చూస్తూనే ఉండండి. నేను మీకోసం ఒక మంచి రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి మీ ముందు ఉంచుతాను. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మీకు ఈ రెసిపీస్ కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో మీకు ఏ రెసిపీ కావాలో అది మీరు కామెంట్ రూపంలో పెడితే కనుక మీకు నేను ఆ రెసిపీ చేసి చూపెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.